కర్ణాటకలో కమల్ హాసన్ థగ్ లైఫ్ సినిమా విడుదలకు కష్టాలు మరింత పెరిగాయి. కమల్ హాసన్ తీరుపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినిమా విడుదలకు అడ్డంకులను తొలగించాలని హైకోర్టులో కమల్ హాసన్ వేసిన పిటిషన్ సందర్భంగా న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానం చేసింది. తమిళం నుంచి కన్నడ భాష పుట్టిందని మీరు ఎలా అంటారని న్యాయస్థానం ప్రశ్నించింది. మీరు చరిత్రకారులా అని కమల్ హాసన్ను నిలదీసింది కోర్టు. క్షమాపణలు చెబితేనే వివాదం సమసిపోతుందని వ్యాఖ్యానించింది. కర్ణాటక ప్రజల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం లేదనుకుంటే కోట్ల రూపాయల ఆదాయాన్ని మర్చిపోవాలని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. గతంలో సి రాజగోపాలాచారి ఇలాంటి వ్యాఖ్యలే చేసినప్పుడు క్షమాపణలు చెప్పిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కమల్ హాసన్ తీరుతో శివరాజ్ కుమార్ కూడా ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు తెలిపింది. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం తగదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అయితే తన వ్యాఖ్యలపై కమల్ హాసన్ మరోసారి వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్కు కమల్ ఈ లేఖ రాశాడు. సినిమానే తన భాష అని ఈ లేఖలో పేర్కొన్నారు. తనకు అన్ని భాషలపై అభిమానం ఉందన్నారు. ప్రేమతోనే అలా వ్యాఖ్యానించినట్టు చెప్పారు. ఈ సినిమా ప్రజలను ఏకం చేస్తుందని అన్నారు.